రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలకలం రేపుతున్నాయి. విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తారన్న అనుమానంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి నారాయణపేట జిల్లా కేంద్రానికి తరలించారు. తెల్లవారుజాము నుంచి టీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్టు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు రామ్మోహన్ రెడ్డి ఇతర నేతల అరెస్టులను నిరసిస్తూ 167వ హైవేపై టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. వారిని మక్తల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక మాగనూరు జెడ్పీ పాఠశాలలో వారం వ్యవధిలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇటు అలర్ట్ అయిన పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్టు చేశారు. రైట్గా తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలకలం రేపుతున్నాయి. సో విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తారన్న అనుమానంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సో మొత్తానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, గుడ్ మార్నింగ్ సంజన. ఏదైతే నారాయణపేట జిల్లా మాగనూరుకి సంబంధించి వారం రోజుల గడువులోనే 3 సార్లు అయితే ఫుడ్ పాయిజన్ అయితే ఒక్కసారిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్ష నేతలకు సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా ఫుడ్ పాయిజన్ కి సంబంధించి కూడా వాళ్ళు ధర్నాలు చేయాలని కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో నారాయణపేట జిల్లాకు సంబంధించి మాగనూరులో మొదటగా 70 మందికి పైగా విద్యార్థులకైతే అస్వస్థకు గురై హాస్పిటల్ కి తరలించారు. అందులో 15 మందికి పైగా విషమంగా ఉండడంతో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపుగా 4 రోజులు వాళ్ళు చికిత్స పొందారు. దాని తర్వాత అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ డే కూడా ఏదైతే 70 మందికి సంఘటన జరిగిన నెక్స్ట్ డే కూడా పురుగులన్నం దర్శనం ఇవ్వడంతో విద్యార్థులంతా కూడా ప్లేట్లను అన్ని అక్కడ పారేసి లోకల్ గా ఉన్న స్థానికులకు, తర్వాత లోకల్ లీడర్లకు అంతా కూడా చెప్పారు. అంతలోనే అధికారులంతా జోక్యం చేసుకుని ఆ ఫుడ్ కు సంబంధించి కూడా మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. దాని తర్వాత నిన్న ఏదైతే విద్యార్థులకు సంబంధించి కూడా సేమ్ మధ్యాహ్న భోజనం వికటించి దాదాపుగా 20 మందికి పైగా కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో మొత్తానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి. ఓవైపు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు అయితే నిలకడగానే ఉన్నాయంటూ కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు ఈ జెడ్పీ హై స్కూల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కి సంబంధించి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు అయితే ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని ఉద్దేశంగా ఉన్నట్టుగా తెలుసుకున్న పోలీసులు ఈ రోజు తెల్లవారుజామునే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గరికి వెళ్లి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి కూడా ఏదైతే మక్తల్ జాతీయ 167వ జాతీయ రహదారి ఉందో అక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా కూడా ధర్నా నిర్వహించారు. హుటాహుటిన అక్కడికి పోలీసులు వచ్చి వారినంతా కూడా పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే కూడా ప్రతిపక్ష నేతగా ఈ మక్తల్ కు సంబంధించి 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరగడంపై ఎటువంటి ఆంతర్యం ఉంది? ఇటు అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు సంబంధించి నిర్లక్ష్యం అన్నట్టు కూడా ఈ రోజు మక్తల్ మాజీ ఎమ్మెల్యే అయితే ధర్నా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి మద్దతుగా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులంతా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంజన, సాగర్, ఫుడ్ పాయిజన్ ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా సాగర్? ఇప్పటికే నారాయణపేట జిల్లా మాగనూరు మండలానికి సంబంధించి ఫుడ్ పాయిజన్ కి సంబంధించి
మొదటి రోజే ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో ఇటు సొంత జిల్లాకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కూడా ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్ కు సంబంధించిన దీనిపై ఎవరు ఉన్నా కూడా బాధ్యులైన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులు కూడా ఆర్టీఓకు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ కి అక్కడున్న ప్రిన్సిపల్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. డిఈఓకు అయితే షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదంతా జరుగుతున్నా కూడా ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ అవుతుంది అనేది కూడా అధికారులకు అంతుచిక్కని పరిస్థితిగా మారింది. అధికారులు రోజు పర్యవేక్షిస్తున్నా కూడా ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ అవుతుంది అనేది వాళ్ళు ఒక నివేదిక ఇస్తామంటూ కూడా నిన్న కలెక్టర్ చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది సంధ్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాగర్.